చెప్పు నీకు ఎట్లా అనిపిస్తుంది బండి తీసుకుని? నీ డ్రీమ్ బైక్ నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒక క్రేన్ తెప్పిర్రు రాజాన ఎక్కిర్రు. లైట్ తీసుకో భయ్యా అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? బాగా హైట్ గా ఉన్నప్పుడు మనం హైట్ గా ఉన్నప్పుడు లైట్ అంతది కదా మనం అప్పుడు తీసు. అరే నీ ఫోటో వస్తుంది చూడన్న అలా. అరే ఫోటో వస్తుంది చూడండి ఆన్ చేయి చూడన్న. ఫోటో వస్తుంది చూడు. ఈడ అద్దంలా వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బాయ్స్ 1. ఇవాళ వచ్చేసి ఏంటంటే నా డ్రీమ్ బైక్ మీ అందరికి తెలిసిందే కదా. సో ZX10R. సో అది తీసుకొని పోతున్నాం. అండ్ ఏంటంటే దాంతో మంచి బ్లాగ్స్ వస్తాయి. అండ్ ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను ఈ బండి తీసుకున్న తర్వాత ఉట్టి సబ్స్క్రైబర్స్తోనే నేను తిరుగుతా ఉన్న అన్ని రోజులు. అంటే లైక్ ఆ బండి తీసుకొని సబ్స్క్రైబర్స్ ఇంటికే వస్తాను నేను. అండ్ అది నా డ్రీమ్ బైక్. మీరందరి వల్ల నా లైఫ్ ఫుల్ఫిల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇర్ఫాన్ హాయ్ బోలో. హాయ్. సో ఈ బండి ఎవరు ఇప్పిస్తారు ఏంది అనేది ఆడ పోయినాక చెప్తా. దీంట్లో ఒక్కొల్లే చేయండి మిగతాది మా అక్కది ఉంది. ఆడ పోయినాక ఇన్ డీటెయిల్. ఫస్ట్ అయితే బండి వచ్చిందంట. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ మా మమ్మీ వాళ్ళు లేరు. మా మమ్మీ వాళ్ళు ఉంటే ఇంకా హ్యాపీగా ఉంటుండే. నెక్స్ట్ అంటే నెక్స్ట్ డే మళ్ళీ ఓపెనింగ్ ఉంటుంది బండిది. అప్పుడు మా మమ్మీ మా డాడీ చెప్తారు. మొత్తానికి అయితే మేమైతే షోరూమ్కి వచ్చేసినాం. ఇప్పుడే లోపలికి అయితే పోతున్నాం. లోపల ఇమ్రాన్ వాళ్ళ వైఫ్ అందరు కూర్చొని కాదు మొత్తానికి అయితే ఇమ్రాన్ అయితే డ్రీమ్ బైక్ అయితే వచ్చేస్తుంది. సో గైస్ ఫైనల్లీ బండి అయితే వచ్చేసింది. ఎట్లుంది? మంచిగా ఉందా? సూపరు, కత్తి తురుము కేకలంతే. బండి మొత్తం సెన్సార్ది. ఇది ఈ 2 తాళాలు పోయినాయంటే 2 లక్షల రూపాయలు అయితే మొత్తం చేంజ్ చేయడానికి. ఈ బండి మొత్తం సెన్సార్ అనమాట. వేరే తాళం పెడితే రాదు. ఈ బండికి ఏం ప్రాబ్లం వచ్చినా సెన్సార్ త్రూ ఉంటాయి. డైరెక్ట్ ఆఫ్ అయిపోతుంది బండి. స్టార్ట్ కాదు. మళ్ళీ షోరూమ్ ఎరుక్కుంటారు. స్పెషల్ ట్యాంక్స్ అయితే మనోని చెప్పాలా. మనోడు 7 lakhs వేసిండు. మా అక్క వచ్చేసి 13 lakhs. సో మా అక్క వల్ల అండ్ మనోన్ వల్ల ఈ బండి తీసుకుంటున్నా. బండి సర్వీసింగ్ నేను చేపిస్తా ఫస్ట్ సెకండ్. ఎందుకంటే అది ఫ్రీ సర్వీస్. అది ఫ్రీ సర్వీసింగ్. ఈ వ్లాగింగ్ అనేది చేస్తున్నా. అంటే లైక్ మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఇంటికి వస్తా నేను బండి తీసుకొని. ఎవరైతే నాకు ఇష్టపడతారో ఎవరైతే కలవాలనుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో మీ అడ్రస్ పెట్టండి. నేనే మీ ఇంటికి వస్తూ ఉట్టిగా రాను. ఏదో ఒక సర్ప్రైజ్తో వస్తా. అండ్ త్వరలో మనకు ఒక పెద్ద ప్యాగో ఆటో కూడా వస్తుంది. దాంట్లో ఏంటంటే అన్ని గిఫ్ట్సే ఉంటాయి. అండ్ ఈ బండి తీసుకొని సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఇంటికి వస్తున్నా. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేస్తారో వాళ్ళందరి కింద అడ్రస్ పెట్టుర్రి. ఆ అడ్రస్కి నేను మా టీంతో సహా అందరం మీ ఇంటికి అయితే వస్తాం. ఇప్పటికెళ్ళి మీరు మా ఇంటి దగ్గర వచ్చే అవసరం లేదు. మీ కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. మా ఇంటికి రా కాదు, సర్ప్రైజ్. ఎవరింటికి వస్తాం చెప్పలేం కానీ వస్తాం. రెడీ ఉండండి. అది ఎక్కడైనా చెప్పు. అది మళ్ళీ హైదరాబాద్కి అంటారు కదా. హైదరాబాద్ అనే కాదు, మన ఆంధ్ర తెలంగాణలో ఎక్కడైనా ఉండని. మీరు మీ అడ్రస్ ఇంటి లొకేషన్ మీరు పెట్టండి. నేను ఖచ్చితంగా మీ ఇంటికి వస్తా. అండ్ వస్తూ మంచి సర్ప్రైజ్. అది టీవీ అయినా ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఉండొచ్చు. అరే ఆ పాయింట్ వేసుకొని నడపాలా? ఇది పాయింట్ వేసుకొని నడపాలా? గిరికపోతాయి. పండుకొని లేకపోతే ఫస్ట్ స్టేషన్ ఎక్కింది. सीसी आके 1000 सीसी ఇది ఆయాబుజా కంటే ఎక్కువ స్పీడ్ పోతుంది. అంటే మొత్తం సిసి రోడ్లో నడపాలి. सीसी అరే ఒక క్రేన్ తెప్పిర్రు రాజాన ఎక్కిర్రు. లైట్ తీసుకో భయ్యా అని ఎలాంటి సందర్భాల్లో అంటారు? బాగా హైట్ గా ఉన్నప్పుడు మనం హైట్ గా ఉన్నప్పుడు లైట్ అంతది కదా మనం అప్పుడు తీసు. అరే నీ ఫోటో వస్తుంది చూడన్న అలా. అరే ఫోటో వస్తుంది చూడండి ఆన్ చేయి చూడన్న. చూడు అద్దంలా
నేర్పించింది అన్నకి ఇంగ్లీష్ ఇది. ఎట్లా అనిపించింది? ఇది అయితే మస్తు బరువు నా కాలంత లేపు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఫోటోలో ఉంటావు మనం ఒకసారి దిగు. అందుతున్నాయా? ఏదంతున్నాయి రా కాళ్ళు చెప్పులిప్పు అందుకే చెప్పులిప్పు చాలా బాగుంది. అప్పుడప్పుడు మన నిద్ర వచ్చినప్పుడు పడుకోవచ్చు ఇట్లా బండి పైన. అంటే మొన్న ఒకడు పడిపోయాడు ఇట్లానే, యాక్సిడెంట్ అయింది ఈ బండి మీద. ప్రో రైడర్ 1000cc అని యూట్యూబర్ 200 స్పీడ్ లోనే పోయింది. 200 చేంజ్ 299 చేంజ్ 1000cc అంటే కొంచెం జాగ్రత్త పోయి. నీకు ఆవేశం ఎక్కువ. నేను ఆవేశం అట్లా కాదు, నేను ఇది ఏం చేస్తున్నా అంటే ఈ బండి తీసుకొని స్పీడ్ లిమిట్ కూడా కాదు, ఈ బండి తీసుకొని సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఇంటికి పోతున్నా. అటు పోయి ఒక ఆటో బుక్ చేసిన, ఇంకోటి పెద్ద ప్యాక్, దానికి పరేషాన్ బాయ్స్ లోగో, దాంట్లో ఉన్న అన్ని గిఫ్ట్సే. ఇప్పుడు డైరెక్ట్ ఆటో తీసుకొని బండి తీసుకొని సబ్స్క్రైబర్ వాళ్ళ ఇంటికి పోయి సబ్స్క్రైబ్ చేసిన మా ఇంటికి వాళ్ళకి గిఫ్ట్స్. ఫైనల్లీ ఇప్పుడు ఏమంటావు, బండి నచ్చిందా? రివ్యూ ఏమంటే నిజంగా నచ్చింది. మనకి వెళ్ళిపోవాలి దీనిపైన. లేదు అట్లేం లేదు, రఫ్తార్లో వెళ్ళిపోవాలి. రఫ్తార్లో వెళ్ళిపోతే మనం మీదికి వెళ్ళిపోతాం. మీకు ఎట్లా నచ్చిందా బండి? మంచి కలరు, మంచి సీసీ, లుక్ కూడా చాలా బాగుంది. ఇది పిచ్చుక కలర్ నాకు సెట్ కాలేదు. రైడర్స్ కాబట్టి మాకు దీని ఐడియా ఉంటుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. నాకు తెలిసి మన రాధాని ఎక్కినప్పుడల్లా 2 ఇటుక పిల్లలు పెట్టాలి పక్కన. ఒరే, నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. గైస్ ఫైనల్లీ అయితే బండి అయితే చూసేయండి, అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే నా డ్రీమ్ ఫుల్ఫిల్ చేసారు. అండ్ థ్యాంక్ యూ మా అక్కకి, సమీరాకి, అండ్ థ్యాంక్స్ మనీకి. ఎందుకంటే అంటే నా ఎప్పటికెళ్ళో నా డ్రీమ్ ఈ బండి అని చెప్పుకుంటా, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసిరు వీళ్ళు. అండ్ బండి అయితే నేను చెప్పుకోలేను, అంత ఎగ్జైటింగ్లో ఉన్నా నేను. ఈ నిమిషం, ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నా, దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. నెక్స్ట్ అయితే సబ్స్క్రైబర్స్ దగ్గరికి వస్తున్నా, రెడీ ఉండండి. అండ్ ఒక మంచి కంటెంట్తో మీ అందరికి ఒక మంచి సర్ప్రైజ్తో త్వరలో మీ ఇంటి ముందంట నేను ఉంటా. అండ్ మీరు ఓవర్ టెన్షన్ పడకండి, మీరు మా ఇంటి దగ్గరికి రాకండి, నేనే ఉట్టి మీరు కామెంట్ బాక్స్లో పిన్ చేయండి మీ ఇంటి అడ్రస్ అండ్ మీ ఫోన్ నంబర్, నేనే మీ ఇంటి దగ్గరకు వస్తాను. చెప్పు, నీకు ఎట్లా అనిపిస్తుంది ఈ బండి తీసుకుంటే? బాగుంటుంది. నీ డ్రీమ్ బైక్గా నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. మనీ ఇంకా అక్కకి థ్యాంక్ యూ సో మచ్. బండి వచ్చిందని ఫాస్ట్గా వెళ్ళొద్దు, స్లోగా పోవాలి, అర్థమైందా? అంటే బండి వచ్చిందని స్లోగా పోవాలా? అవును, ఫాస్ట్ పోవద్దు. మమ్మల్ని బాబుండు, ఫ్యామిలీ ఉంది, రెస్పాన్సిబిలిటీస్ అన్ని ఉన్నాయి, అర్థమైందా? అందుకే సీట్ లేదు కదా, వెనకాల ఒక పిల్ల కూర్చో పెట్టుకోనికి సీట్ లేదు కదా. నేను వేయించుకుంటా కదా 40,000. ఏం అవసరం లేదు. ఈమెకి ఎందుకు హ్యాపీ ఫీల్ అయిందంటే ఇంకా సీట్ లేదు, ఏ అమ్మాయి కూర్చోలేదు అని చెప్పి ఆమె హ్యాపీనెస్. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ సేఫ్ రైడ్ సార్. థ్యాంక్ యూ అన్న. హెల్మెట్ పెట్టుకోను కూడా. నేను హెల్మెట్ పెట్టుకొని రైడ్. సో ఇప్పుడైతే బండి స్టార్ట్ చేస్తున్నా అనమాట. ఎస్. ఫస్ట్ గేర్లు ఉంది. మరి అన్న గేర్లు ఉందన్న, అదా గేర్లు ఉంది. సో దీనికి కావాలంటే ఎగ్జాస్ట్ కూడా వేయించుకోవచ్చు మనము. అందరికి ప్రామిస్ ఇస్తున్నా, బండి ఎక్కువ స్పీడ్ నడుపా నేను. ఎస్. నార్మల్గానే నడుపుతా, హెవీ స్పీడ్ అయితే పోను, ఇది నా ప్రామిస్.